నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకున్నప్పుడు ఆయన మ్యాక్సిమం ఆయన చెప్పింది బాగా చేస్తాడు. 100% చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అయితే మొన్న మనం చూసాం పెన్షన్ 1వ తారీఖున రోజు ఒక అతని ఇంటికి వెళ్ళి పాముల నాయక్ అని ఆ ఇల్లు అక్కడ పడిపోవడం చూశాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు సరిగ్గా లేదు. అతను ఏంటి ఎలా ఉన్నాం అనే పరిస్థితి ఏంటంటే, ఏదో కౌలు చేసి పొలం నష్టపోయాను, నాకు పెద్దగా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఇల్లు కూడా లేదు, కట్టుకోలేకపోతున్నాను అని అడగగానే చంద్రబాబు నాయుడు గారు నేను కట్టిస్తాను ఇల్లు, నువ్వు ఎందుకు హ్యాపీగా ఉండు అని చెప్పి ఇప్పుడు నిన్న ఫోటో చూశాను, పునాది కూడా వచ్చిందన్నమాట. అంటే పునాదులు కూడా వేసేసారు చంద్రబాబు నాయుడు. అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చేసే పని ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి మనం అందరం అనుకుంటాం. అందరం గతంలో టీడీపీలో అందరూ బాధపడ్డారు కూడా. అయితే ఇప్పుడు అది చాలా క్లియర్ కట్గా ఈరోజు ఆయన చెప్పిన మాటకి నిలబడి స్టిక్ ఆన్ అయ్యి పనిచేస్తున్నాడు. స్కీమ్స్ కూడా అదే విధంగా ఇస్తున్నాడు. కానీ వైసీపీ వారు మాత్రం ఇప్పుడు ఇసుక లేదు ఫ్రీ అన్నాం ఇలా అన్నాం అని ఏదో మాట మార్చేసినట్టుగా చంద్రబాబు నాయుడిని అంటే బ్యాట్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఈసారి ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉండడం వల్ల కొన్ని అతని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా అది బాగా జనాల్లోకి వెళ్ళట్లేదని అయితే నా ఫీలింగ్ ఉంది. ఏదైనా ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకున్నారో 1వ తారీఖున పెన్షన్ డబ్బులు వేయడంతో పాటు అతను పెన్షన్ తీసుకున్న అతనికి హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇస్తానన్నారు, చేసేస్తున్నారు. సో ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ప్రజల్లోకి ఒక్కసారి కూడా రాలేదు, అసలు ప్రజలు కనీసం కష్టాలు తెలుసుకోలేదు. పోనీ ప్రజలను వదిలేద్దాం, ఆయన కోసం ఓట్లు వేసినటువంటి ఆ రోజు 50% మంది ప్రజానీకాన్ని కనీసం వాళ్ళు ఎలా ఉన్నారా అని అడగడానికి కూడా లేకుండా పరిపాలించాడు. గతంలో మరి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏమని ఎవరికి తెలియదు. సో ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇద్దరు పాలకుల పట్ల పరిపాలన పట్ల మీరు ఎలాంటి వ్యత్యాసాలు చూశారు? ఒకసారి మనం ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోవాలంటే మీరేమంటారు దీని మీద? ఇక్కడ పాలన పట్ల కన్నా పాలనా తీరు కన్నా కూడా నాయకుల వ్యవహార శైలి, నాయకుల వ్యక్తిత్వం ఇక్కడ ముఖ్యం. మొన్న జూలై 1వ తారీఖు రోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా తన నివాసానికి సమీపంలో మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ఒక ఎస్టీ వ్యక్తి ఇంటికి వెళ్ళి అతనికి పెన్షన్ ఇవ్వటం ద్వారా ఈ పెన్షన్ పెంపు పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్నారు. ఆయన కూడా ఊహించలా ఇతను ఇంత నిరుపేద అని చెప్పని. అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి అంటే, పాములు నాయక్ అతని పేరు. అతని ఇంటి చుట్టుపక్కలంతా మంచి మంచి మేడలు ఉన్నాయి. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, వాళ్ళు కట్టుకోగలిగారు. ఇతను పరిస్థితులు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాడు. ఇతను మనం మామూలుగా గ్రామాల్లో గుర్రపాక అంటాం. అంటే నెట్టాడి నిలబెట్టి 4 వైపులా ఖాళీ గుంజల బాతి వేస్తేనేమో దాన్ని పూరి గుడిసె అంటాం. అట్లా కాకుండా నెట్టాడి లేకుండా 2 వైపులా ఖాళీ గుంజల బాతి పైకి ఇట్లా వేసేదాన్ని గుర్రపాక అంటారు గ్రామాల్లో. అటువంటి గుర్రపాకలో ఉంటున్నాడు అతను. చంద్రబాబు నాయుడు గారు అతనికి పెన్షను ఇవ్వాలి అనుకుంటే అతని ఇంటి బయట ఆయన కారు దిగి అతని ఇంటి బయట నిలబడి అతనికి పెన్షన్ ఇచ్చేసి దాని మమ అనిపించవచ్చు. కానీ ఆయన అట్లా ముగించలా. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళతో గడిపి వాళ్ళ మంచి చెడులు ఆలకించి వారితో కొంచెంసేపు సంభాషించి ఆ పెన్షన్ ఇవ్వాలనుకున్నారు ఆయన. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళారు ఆయన. వాళ్ళకి కనీసం కూర్చోబెట్టడానికి కుర్చీలు కూడా లేవు ఇంట్లో. వాళ్ళు పడుకునే మంచాలు ఉన్నాయి, నవార్ మంచాలు, పైపుల మంచాలు. ఆ మంచం మీదే కూర్చున్నారు ఆయన కూడా. ఆయన కూర్చుంటే ఆ వాకిలి 2-3 విలేకరులు నిలబడి షూట్ చేసుకోవడానికి సరిపోయేంత స్థాయిలో కూడా లేదు. ఆ షూట్ చేస్తుంటే ఆ పాక పైనంతా త్వరలో మనకి సూర్యరశ్మి లోపలికి వస్తూ ఉంది. అటువంటి దుర్భర పరిస్థితులు ఆ కుటుంబం బతుకుతూ ఉన్నారు. పాములు నాయక్కి ఒక యంగ్ విడో కూతురు ఉంది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు విడో పెన్షన్ వస్తుంది, ఇతనికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అతని భార్యకి అమరావతి ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే పెన్షన్ వస్తుంది. మరి నీకు ఈ పెన్షన్లు వస్తున్నాయి, మరి నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, విడిగా కూడా ఏదైనా వ్యాపకం పెట్టుకొని. మరి నీ చుట్టుపక్కల చూస్తే మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, మరి నువ్వెందుకు ఇట్లా ఉండిపోయావు అని అడిగితే ఆయన చెప్పాడు, నేను కౌలు పొలం చేసేవాడినండి, నాకు 2 లక్షల రూపాయల నష్టం వచ్చింది, నేను కష్టపడి మీ అందరం కలిసి శ్రమ చేసి ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పని అతను చెప్పిన మీదట, నీ ఇల్లు కట్టించే బాధ్యత మా ప్రభుత్వం అంది, నీకు ఆ ఫెసిలిటేషన్ మేము చేస్తాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు
జూలై 1వ తారీఖు ఆ కుటుంబానికి మాట ఇచ్చారు. కుటుంబానికి మాట ఇవ్వటమే కాదు, అక్కడ ఆయన ఒక పేద కుటుంబంతో కూర్చున్నప్పుడు ఆ పిల్లలు ఏం చదువుతున్నారు అని చెప్పి ఆ పిల్లలతోటే మాట్లాడి వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళు ఎంత చదువుకోవాలి, ఎంత కష్టపడి పైకి రావాలి, ఇవాళ మీ కుటుంబం ఈ స్థితిగతుల నుంచి మెరుగుపడాలి అని అంటే మీ చదువు మీద ఆధారపడి ఉంది అని చెప్పని ఒక కెరీర్ కౌన్సిలర్గా, ఒక పెద్దగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పాలకుడిగా కాదు, చిన్నపిల్లలకి వాళ్ళని కెరీర్ వైపు ప్రాపర్గా మోటివేట్ చేసి డ్రైవ్ చేయగలిగే ఒక నిపుణుడిగా ఆయన అక్కడ వ్యవహరించారు. ఆ తర్వాత జూలై 1 జరిగింది. అది మనకి నిన్నటికి వచ్చిన వార్త ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు శాంక్షన్ చేశారు. అధికారులు ఈ పాములు నాయకు దంపతులతోటి శంకుస్థాపన కార్యక్రమం కూడా నిన్న జరిపించేశారు. 12 రోజుల్లో, జూలై 1 నుంచి నిన్న 12వ తారీఖు. అంటే అంత వేగంగా ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ అమల్లోకి వచ్చేసింది. ఇక్కడ ఒక పేద కుటుంబంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరిది. స్థాయి భేదం చూసుకోకుండా ఒక పేద కుటుంబంతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు విని అర్థం చేసుకొని తను స్పందించిన తీరిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రచార సభల్లో ఒక మాట వాడేవాడు, ఇప్పుడు జరగనున్నది క్లాస్ వార్, పెత్తందారులకి పెట్టుబడిదారులకి పేదలకు మధ్య యుద్ధం జరగబోతుంది, నేను పేదల పక్షపాతిని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని భజన చేసేవాడు. నిజమేనేమో ఈయన పేదల పక్షపాతేమో అని ఎవడన్నా ఆపో పడతాడు అనుకుంటే, ఇక్కడ ఇల్లు గురించి ఒక పేద కుటుంబం అనుభవిస్తున్న కష్టం ఈ పాముల నాయక్ కుటుంబాన్ని ఆ లైవ్ ద్వారా రాష్ట్రం చూసింది కదా. మరి ఇదే కష్ట నష్టాలతోటి, సొంత ఇంటి మీద ఆశతోటి, మమకారంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల కోసం ₹1,00,000 ప్రభుత్వానికి కట్టారు, లక్షలాది మంది. అవి ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టేటప్పటికి 60% నుంచి 90% పూర్తయి ఉన్నాయి. వాటిని ఆ మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేసి ఆ లక్షలాది మంది పేదలకి ఆ ఇళ్లను అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల తరబడి ఆ పనుల్ని ముట్టుకోకుండా వాళ్ళని వేధింపులకు గురి చేసి, పైగా లబ్ధిదారుల పేర్లు మార్చి వీళ్ళ అనుకూలమైన లబ్ధిదారులను కొంతమందిని చేర్చే ప్రయత్నం చేసి 5 సంవత్సరాల పాటు కాలక్షేపం చేశారు. కానీ ఆ పేదల గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు తాడేపల్లిలో ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టుకునే నాటికి అక్కడ అమరానగర్ అని చెప్పని ఒక కాలనీ ఉండేది. ఈయన అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి దశాబ్దాల ముందు నుంచి ఆ కాలనీ అక్కడ ఉంది. నా ఇంటి చుట్టుపక్కల ఈ చిన్న సన్నకారు వాళ్ళు ఉండటానికి వీల్లేదు అని వీళ్ళందరూ ఉండకూడదు, బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి వాళ్ళ ఇల్లు మొత్తం వాళ్ళని తరివేశాడు అక్కడి నుంచి. ఇది పేదల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న మమకారం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం. ఎన్నికలకు ముందు తలలు నిమిరి ముద్దులు పెట్టి వాళ్ళందరినీ వశం చేసుకొని యాక్టింగ్ చేశాడు. పాలకుడుగా అధికారం దక్కిన తర్వాత ఈ రకమైన వంచన ప్రదర్శిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఇవాళ అదే పేదల పట్ల ఈ రకమైన మమకారాన్ని ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం చూస్తుంది. ఇవాళ చాలా పేద కుటుంబాల పిల్లలు చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవతోటి 1995 నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటి నుంచి ఆయన తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన పెను మార్పులు, ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి, ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని. తర్వాత 8 సార్లు డిఎస్సి కండక్ట్ చేయడం ద్వారా లక్షల మంది పైగా ఉపాధ్యాయులు నియామకం చేపట్టి చదువుని పేదలకు చేరువ చేశారు. అదే సందర్భంలో ఆ చదువుకున్న పిల్లలకి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు బిగిన్ చేశారని చెప్పని చెప్తూ ఉంటారు కదా, అది శుద్ధ అబద్ధం. వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకి 100% ఫీజు రియంబర్స్మెంట్ బిగిన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, బీసీలకి 50% ఫీజు రియంబర్స్మెంట్ బిగిన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఈ బీసీలకు కూడా 100% చేశారు, ఓసీల్లో పేదలో ఉన్న వాళ్ళు కూడా, అంటే దీన్ని మరింతగా విస్తృతపరిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు కాదు, ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ చేసిన మంచిని ప్రాపర్గా చెప్పుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసుకున్నట్టుగా ప్రాపగేట్ చేసుకోలేకపోయారు. నిజమైన పేదలలో వెలుగు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవే. ఆయన చూపించిన చొరవతోటే పిల్లలు చదువుకొని కుటుంబాలు ఎదిగొచ్చినాయి. ఇవాళ నా కళ్ళ ముందు నా పొలంలో పనికొచ్చిన వ్యవసాయ కూలీల పిల్లలు ఇవాళ అమెరికాలో ఉన్నారు. అది
మన ఘనత కాదు, వాళ్ళు పిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళ కెరీర్ అద్భుతంగా నిర్మాణం చేసుకొని వాళ్ళు ఎదిగొచ్చారు. ఆ మార్గాన్ని నిర్దేశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల, సమాజం పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆయన్ని ఆ ప్యాలెస్కే పరిమితం చేశారు.